మళ్ళీ 7 గంటలకు మా ఇంటికి వచ్చేసారు. మా రెసిడెన్స్కి నేను వాష్రూమ్లో ఉంటే వచ్చి ఆల్రెడీ రూమ్స్కి వచ్చేసారు. ఉండండి 5 మినిట్స్ ఆగా నేను వస్తాను అని చెప్తే వచ్చాము. నేను వచ్చిన తర్వాత వాడిని ఏంటి నా మీద ఉన్న అభియోగం ఏంది, ఇంతమంది 11 మంది పెద్ద పెద్ద సిఐలు, తర్వాత డిప్యూటీ కమిషనర్ ఆఫ్ ఎక్సైజ్లు, తర్వాత మున్సిపల్ కమిషనర్, ఇదేదో స్మగ్లర్లు, తర్వాత టెర్రరిస్టుల మీద వచ్చినట్టు వచ్చారు, ఏమైంది మీకు, అలిగేషన్ ఏంటి అంటే మేము సెర్చ్ చేయాలి మీ ఇల్లు అన్నారు. చేయండి, తప్పే ఉంది దానిలో, కానీ నాకు వారెంట్ చూపించండి. ఏ ఇల్లు అయినా సెర్చ్ చేయాలంటే వారెంట్ చూపించాలి కదా, చూపించలేనంటే లేదు మాకు ఎలక్షన్ కమిషన్ మాకు సొంతంగా మా మనుషుల్లోనే అధికారం ఉంది, ఎలక్షన్ కమిషన్ మమ్మల్ని అపాయింట్ చేసింది అన్నారు. వాళ్ళని ఎవరిని మనం వ్యతిరేకించలేం కాబట్టి అంతమంది పోలీసులు అంతమంది ఇన్స్పెక్టర్ని గన్మెన్లతో వచ్చారు. సరే మీ ఇష్టం చేయండి, తర్వాత కాన్సిక్వెన్సెస్ దానివల్ల వచ్చే నష్టాలు ఏదో మీకు తెలుస్తాయి అని చెప్పి నేను సెర్చ్కి అలౌ చేశారు. అలాగే ఆఫీస్ కూడా సెర్చ్ చేశారు. వచ్చిన తర్వాత మళ్ళీ వెళ్ళిపోతున్నారు. అమ్మ మీరు ఇక్కడ వచ్చారు కదా, మీరేదో జ్యుడిషియల్ అథారిటీ అంటున్నారు, ఏమి చేశారు ఇక్కడ, ఇదంతా పంచనామా ఇవ్వమని అడిగాను నేను. పంచనామా ఇవ్వకుండా వెళ్ళడానికి వీల్లేదు, మిమ్మల్ని అలౌ చేయను బయటకు వెళ్ళడానికి, ఎందుకంటే మా ఇంట్లో ఎవరో థర్డ్ పార్టీ వచ్చి పంచనామా ఉండే వెళ్ళకుండా వెళ్తే మీరంతా టెర్రరిస్టులు అని నేను అనుకుంటాను, మీరు పోలీసులు అథారిటీ కాదు, కాబట్టి పంచనామా ఇవ్వండి, సంతకాలు పెట్టండి అంటే 2 గంటలు కష్టపడి ఒక పంచనామా డ్రా చేశారు. అయితే ఆ పంచనామాలో ఏం రాశారండి, ఏమీ దొరకలేదు, క్యాష్ కానీ లిక్కర్ కానీ ఏమీ దొరకలేదు, అంత బాగానే ఉంది, కానీ సర్చ్ వారెంట్ ఆయనకు చూపించాం ప్రసాదరావు గారికి అని రాశారు. మీరు వచ్చినప్పుడు సర్చ్ వారెంట్ లేదు, మాకే అధికారం ఉందన్నారు, ఇప్పుడేం సర్చ్ వారెంట్ చూపించే, ఇది అబద్ధం, చూపించండి సర్చ్ వారెంట్ ఎక్కడంటే 11 గంటలకు ఒక సర్చ్ వారెంట్ తీసుకొచ్చి ఇదిగో ఇక్కడ సంతకం పెట్టమంటున్నారు. మీరు 7 గంటలకు ఎంటర్ అయ్యారు, 7 గంటల నుంచి స్టార్ట్ చేసి 8:30 దాకా సెర్చ్ చేశారు, 11 గంటలకి నేను ఆర్డర్ సైన్ చేయాలి అంటే ఇది చాలా అన్యాయం. నేను కూడా సెర్చ్లు చేశానమ్మా, నేను ఒక 100 సెర్చ్లు చేసి ఉంటాను, రైడ్లు చేసి ఉంటాను ఇన్కమ్ ట్యాక్స్లో, నాకు ఆ ప్రొసీజర్ అంతా తెలుసు. తెలిస్తే పాటించండి, ఇన్స్పెక్టర్ బీ కేర్ఫుల్, తెలిస్తే పాటించండి, తెలియకపోతే ట్రైనింగ్ తీసుకొని చేయండి అంటే వాళ్ళంతా ఇక వెనక్కి వెళ్ళిపోయి, సార్ నేను ప్రొటెక్షన్కి వచ్చాను, సెక్యూరిటీకి వచ్చాను కానీ నేను కాదు ఇది చేస్తుందని ఆయన పక్కకి వెళ్ళిపోయాడు. ఈవెన్ సంతకం పెట్టబడితే నేను కాదు సార్ ఇన్స్పెక్టర్ రమ్మన్నాడు, ఒకళ్ళ మీద ఒకళ్ళు అపవాదులు వేసుకొని పారిపోయారు. తర్వాత ఎట్లయితే పంచనామా మీద సంతకం పెట్టారు, దాన్ని నేను మాత్రం అరెస్ట్ వారెంట్ మనం రిజెక్ట్ చేయకూడదండి, గవర్నమెంట్ ఏది ఇచ్చినా తీసుకోవాలి. దాని మీద డిసెంట్ కామెంట్ ఉంటుంది, ఏమనంటే ఇది చట్టానికి వ్యతిరేకంగా చేశారు, దిస్ ఈజ్ ఏ అనాథరైజ్డ్ సర్చ్ అని చెప్పి డిసెంట్ లెటర్ రాశాం. దానిలో రాశాను క్లియర్గా, 7 గంటలకు వచ్చి 8:30 చేసి వారెంట్ 11 గంటలకు ఇచ్చారు అని సైన్ చేసి 11 గంటలకి టైం వేసి ఇచ్చాను. టైం వేసి ఇచ్చిపోయాము. సేమ్ థింగ్ నేను ఎలక్షన్ కమిషన్కి సెంట్రల్ స్టేట్కి ఇన్ఫార్మ్ చేశాను, మా సెంట్రల్ ఆఫీస్కి ఇన్ఫార్మ్ చేశాను, ఇక్కడ ఆర్ఓకి ఇన్ఫార్మ్ చేశాను, ఎస్పీకి ఇన్ఫార్మ్ చేశాను, అలా మెయిల్ ద్వారా వెళ్ళినాయి, అందరికీ రిసీట్లు వచ్చినాయి. ఈరోజు నిన్న కూడా జనరల్ అబ్జర్వర్ని కలిశాను. మీకు తెలుసు జనరల్ అబ్జర్వర్ ఈజ్ ద సుప్రీం ఇన్ డిస్ట్రిక్ట్ నౌ, వీళ్ళందరూ కూడా ఆయన కింద సబార్డినేట్సే. ఎవరైనా సరే ఆర్ఓ కానీ తర్వాత ఎస్పీ కానీ ఎవరన్నా సరే ఈ డిస్ట్రిక్ట్లో జనరల్ అబ్జర్వర్ ఈజ్ ద సుప్రీం ఎలక్షన్ టైం అంతా. ఆయన కూడా కలిశాను. తర్వాత ఆయన పోలీస్ అబ్జర్వర్ వచ్చారు, ఆయన చాలా డీజీపీ క్యాడర్, ఆయన కూడా కలిశాను, చెప్పాను. జనరల్ అబ్జర్వర్ అయితే ఇమీడియట్గా తీసుకొని ఐ విల్ టేక్ ద రెస్పాన్సిబిలిటీ అన్నాడు. మీరు ఖచ్చితంగా తీసుకోవాల్సిందే, ఇట్లా అన్యాయంగా చేసే పని అయితే మేము ఇక్కడ చదువుకొని వచ్చిన వాళ్ళవి మేమే 100 సెర్చ్లు చేసాము, మీరందరికీ పనిష్మెంట్ దొరుకుతుంది. కావాలంటే నేను ఎలక్షన్ కొన్ని రోజులు పోస్ట్ పోన్ చేశాను, సెంటర్లో కూర్చొని మీ అందరికీ ప్రాబ్లం తీసుకొస్తాను, కాబట్టి మీరు దయచేసి ఇమీడియట్గా తీసుకోండి. ఒక రోజు టైం ఇవ్వమన్నారు. ఇప్పుడు 3 రోజులైంది, ఏం చేసేవా చూడటానికి, నీకు మెయిల్ వచ్చి ఎన్నాళ్ళు అవుతుంది ఎస్పీ గారు అని అడిగాను. ఎన్నాళ్ళు వచ్చింది, ఎన్నాళ్ళు అవుతుంది, ఇప్పుడు దాకా చూడలేదు, మళ్ళీ ఇంకొక రోజు టైం అడుగుతావా, నాకు ప్రొసీజర్ అలా ఉంటుంది. నీ ప్రొసీజర్ కోసం జరిగిన తర్వాత వచ్చి టేబుల్ తీసుకొచ్చి లెక్కలేస్తావా, ఎవడైనా పోయిన తర్వాత ఇక్కడ పోయాడు అక్కడ పోయాడు ఇంత డిస్టెన్స్లో పోయాడు ఏళ్ళు ముద్రలు తీసుకోవడానికి మీరు ఉన్నది, ప్రివెన్షన్ తీసుకోమని చెప్పాను. అడ్డుపడండి ఫస్ట్ జరగకుండా, తర్వాత మీరు ఏం చేయాలో చూడండి. మీకు చేత కాకపోతే చెప్పండి, నేను పైనుంచి తీసుకుంటాను సహాయం. ఇష్టం వచ్చినట్టు ఎవడ పడితే అప్పుడు మ్యాన్ హ్యాండిల్ చేస్తాడు. ఇక్కడ నిన్న బాలయ్య గారి మీటింగ్లో కూడా తెలుగుదేశం ప్రభుత్వం వాళ్ళు ప్రొటెక్షన్ చేస్తుంటే వైసీపీ వాళ్ళు వచ్చి ఇక్కడ స్కెల్టన్ అంతా కొట్టేశారు. ఇది అభ్యర్థిని కూడా కొడతారా వీళ్ళు? ఏం చేస్తున్నారు డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్? నేను మొన్న అడిగాను నాకు సెక్యూరిటీ మనీ, మొన్న లేదు, నిన్న లేదు, ఇవాళ లేదు, ఇంతవరకు ఏం తమాషాగా చూస్తున్నారు. నేను చూస్తాను ఎంతవరకు ఇది అవుతుందో. ఈరోజు ఈవినింగ్ వరకు నాకు రిప్లై లేకపోతే హోల్ మెకానిజం విల్ బి పనిష్డ్ ఫర్ దిస్. అండ్ పర్టికులర్లీ మున్సిపల్ కమిషనర్ ఆ 10 మంది ఎవరు ఉన్నారు వాళ్ళందరూ ఎలక్షన్ డ్యూటీని తప్పించాలి, వాళ్ళని సస్పెండ్ చేయాలి. అనాథరైజ్ సెర్చ్ చేయడం ఎంత సీరియస్ మీకు తెలుసా? ఈ దేశంలో ఫండమెంటల్ రైట్స్ ఉన్న ఒక ఇంటికి వచ్చి మీ బెడ్రూమ్లోకి వచ్చి సెర్చ్ చేయడం ఏంటి? రౌడీజం, అది టెర్రరిస్టులు చేసే పని, దోచుకునే వాళ్ళు దోపిడీలు చేసే పని. మీరు అధికారులు చేస్తారు అది, దానికి ఎంత సీరియస్నెస్ ఉంది? ఇన్కమ్ ట్యాక్స్లో కానీ, ఇన్కమ్ ట్యాక్స్లో 132(4) సెక్షన్ కానీ
పోలీసులో 165 సిఆర్పిసి కానీ సీరియస్ సెక్షన్స్ నీ ఇష్టం వచ్చినట్టు వాడుకోవడానికి సీరియస్ సెక్షన్స్ ఆమె సైన్ చేసినట్టు టౌన్ ప్లానింగ్ ఆఫీసర్ సిఆర్పిసి 165 సెక్షన్కి ఎవరెవరికి అధికారం ఉంది పోలీసుకు ఉంది జ్యుడిషియరీకి ఉంది వీడెవడ మధ్యలో సైన్ చేయడానికి ఇష్టమేనా మీ ఇష్టమా ఇక్కడ మీ ప్రభుత్వం ఉంది కానీ ఇష్టం వచ్చినట్టు చేస్తారా చూస్తాను నాకు కానీ ఇది న్యాయం జరగకపోతే ఏం జరిగిద్దో చూస్తాను మేము ఎలాగో ఎలక్ట్ అయిపోతామని మా 7 ఎమ్మెల్యేలు ఎలక్ట్ అవుతారు నేను కూడా ఎలక్ట్ అవుతాను పార్లమెంట్లో చూస్తాను ఏమవుతుందో ఎవడెవడైతే ఈ దీనికి రెస్పాన్సిబుల్ వాళ్ళందరూ జీవితాలు మర్చిపోవాలి ఆల్రెడీ నా జాయింట్ కమిషనర్స్ ఏసీబీ అందరూ నాకు టచ్లో వచ్చారు అన్న ఏమవుతుంది నీకు అని ఈ టీవీలు రిపోర్ట్ చేసి కొంచెంసేపు ఆగండి నేను ఏం చేయాలి చేయను పర్సనల్గా కూడా ఎవడు ఉండడు ఇక్కడ పర్సనల్గా కూడా ఒక్కొక్కటి అసెట్స్ బయటకు పొట్టలో పేగులు తీసి బయట పెడతాను ఆ టీం మొత్తంలో అఫీషియల్గా జరుగుతుంది పర్సనల్గా కూడా మీరు చూస్తూ ఉంటారు ప్రతి వాళ్ళ మీద ఏసీబీ రైడ్ జరుగుతుంది పొట్టలో పేగులు తీస్తే అసెట్స్ కుటుంబ ఆస్తులు కూడా బయటకు వస్తాయి ఏం మజాక్ అనుకుంటున్నారు అధికారం ఎంత అనేది అధికారం చూసి వచ్చాం మేము నెమ్మదిగా ఏదో ఎలక్షన్లో వచ్చారులే ఎంపీ కంటెస్ట్ చేసేలే సైలెంట్గా ఉండాలనుకుంటున్నారు మేము ఇట్లాంటి వ్యక్తులం కాదు మేము జనరల్గా ఈ ప్రజలు ఇబ్బంది పడుతున్నారు వీళ్ళకి ఏదైనా చేద్దామని వచ్చాం అంతేగాని ఇట్లాగా ఇష్టం వచ్చినట్టు దుమ్మీలు దోపిడీలు చేయడానికి స్మగ్లింగ్ చేయడానికి మేము రాలేదు చూసుకోండి మా కెరీర్ ఎట్లుందో 30 years డిగ్నిఫైడ్ కెరీర్ నాది ఏది బాబు గారు చెప్పారు వెనకబడిపోయింది మీరు రండి చూద్దామని అంటే వచ్చాను తప్పితే ఇట్లా ఎదవల చేత తిట్టించుకోవడానికి డిగ్నిటీ లేకుండా చేయడానికి రెస్పాన్స్ లేని డిస్ట్రిక్ట్ మెకానిజానికి చూడటానికి రాలేదు చూస్తారు నేనేంటో ఈరోజు నాకు రిప్లై రాకపోతే ఏందో చూస్తారు